2025 సంవత్సరంలో శుభ శుక్రవారం రోజు ఈ విధంగా చైర్మన్ ప్రే టవర్లో మనమందరం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు సిలువలో ప్రాణం పెట్టిన ఈ రోజు, సిలువలో ప్రాణం పెట్టిన ఈ రోజు, మన పాపము మన శాపములకు విమోచన కలిగిన ఈ రోజు మనమందరం ఒక చిన్న మండవ ఈ విధంగా కోరుకొని కోరుకోవడానికి దేవుడికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా ఈరోజు యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు కూడా మన దైవదాసురాలు రత్నమ్మ గారు చెప్పినట్టు 7 మాటల గురించి మీరు విన్నారు. అన్ని బట్టి దేవునికి వందనాలు. మొదటి మాటగా మేరీ వచ్చి చదువుతారు. లోకాసువార్త 23:34 అధ్యాయం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనేది మొదటి మాట. రెండో మాట మన మన్నికలో ఉన్న మల్లిక గారు వచ్చి చదువుతారు. నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండో మాట ఏంటండి? యేసయ్య పలికిన సిలువలో పలికిన రెండో మాట, నేడు నాతో నీవు కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మూడో మాట మన మధ్యలో ఉన్నటువంటి అనుష గారు వచ్చి మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 చదువుతుంది. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, యోహాను, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవా, నా దేవా, నన్నెందుకు ఇలా చేయి విడిచితివి అంటే యేసయ్య గారు మన తండ్రి, మన దేవుడైన యేసు ప్రభువు వారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు పాపం, మన పాపాలన్నిటిని ఎవరు మోసుకున్నారు? యేసు ప్రభుల వారు మోసుకున్నారు. కాబట్టి ఆ పాపాలన్నీ మోసుకున్నప్పుడు యేసు ప్రభుల వారి పైన ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. ఆయన మానవుడు కాబట్టి ఆయన పైన పాపం ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పేరులోనే ఏముంది? పరిశుద్ధుడు అని ఉంది. కాబట్టి యేసు ప్రభుల వారు మన పాపాన్నంతా తన పైన వేసుకున్నప్పుడు ఆయన పాపంగా మారారు. కాబట్టి కొంచెం సేపు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడికి యేసు ప్రభుల వారు కొంచెం ఎడమైపోయారు అన్నమాట. అంటే నిమిషం మాత్రము నిన్ను, వాక్యం ఏం చదివిస్తుందంటే నిమిషం మాత్రం నిన్ను చేయి విడిచితిని, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట నక్షత్ర జాదవ్ గారు వచ్చి చదువుతారు. హల్లెలూయా. యోహాను సువార్త 28. నేను తప్పుకొంటున్నాను. హల్లెలూయా. దేవునికి కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నారు? ఆయన మానవుడు కాబట్టి ఈ ఎండకు మనం అందరికీ దాహం అవుతుంది కదా. నేనేం చేసిన, ఇమీడియట్ గా ఇది బాటలు తెప్పించిన, చల్ల నీళ్ళు తెప్పించిన, మీరందరూ తాగాలి. అంటే యేసు ప్రభుల వారు సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయనకు కూడా దాహమైంది. దాహమైనప్పుడు నాకు దాహమైతే తప్పుగానే ఉన్నాడు అన్నాడు. దీంట్లో 2 అర్థాలు వస్తాయి మనకు. ఆత్మీయ దాహం వస్తుంది, శారీరక దాహం కూడా వస్తుంది. కాబట్టి ఆత్మీయంగా మనం వాటరు లేకుంటే పాలు, నీళ్ళు ఏదో ఒకటి తాగుతున్నాం. అదేవిధంగా ఆత్మీయ దాహం, శారీరక దాహం అయితే నీళ్లు, పాలు, ఏదో జ్యూస్ తాగుతుంటాం మనం. కానీ ఆత్మీయ దాహం అయితే ఆయన బండ, ఆయన ఊరుచున్న బండ, నీటి బండ. ఆయన బండలో నుండి ఆయన నీటిని ఊరుచున్నట్టు ఆయన వాక్యము ఎప్పుడు కూడా జలధారలై మన జీవితంలో వాక్యం ప్రవహిస్తూ ఉండాలి. అలాగా మన దాహం తీరుతూ ఉండాలి. హల్లెలూయా. 6వ మాట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. 6వ మాటగా
మన మధ్యలో ఉన్నటువంటి అనుష వచ్చి చదువుతారు. హల్లెలూయా. మనకు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ సమాప్తమైనది. దేవునికి మహిమ కలుగును గాక. సమాప్తమైనది అంటే మన పాప భారం అంతా ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి సమస్త పాపాన్ని ఆయన పైన వేసి మన పైన ఉన్న భారాన్ని అంతా తొలగించి వేసినాడు కాబట్టి దాన్ని సమాప్తమైనదని దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనం కూడా ఈ జీవితం జీవిస్తున్నప్పుడు యేసయ్యను మనం చూడాలంటే మన యేసయ్య మన తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం చూడాలంటే మనం ఎలా ఉండాలి? మన పాపాలు దేవుడు భరించేసినాడు కాబట్టి మనం ఎట్లయిపోయినాం? పరిశుద్ధులం అయిపోయినాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకము మాయతో నిండి ఉంది కాబట్టి ఆ మాయలో ఉన్న ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయనని అంటే తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను కనులారా చూసే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభుల వారు మనకు కలవరి సిలువలో ఇచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7వ మాటగా దానియేలు గారు వచ్చి చదువుతారు. హల్లెలూయా. లూకాసు వార్త 23:46 తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనలో ఎవరు ఉండాలి? తండ్రి అయిన దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు త్రిత్వంలో ఏకత్వమైన ఏకైక దేవుడు మనలో ఉండాలి. ఈ 7 మాటలు కల్వరి సిలువలో యేసు ప్రభుల వారు పలికారు. ఈ జైలం ప్రే టవర్ లో ఉన్నటువంటి సంఘస్థులకు కూడా దేవుడికి అవకాశం ఇచ్చారని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసురాలు రత్నమ్మ గారు ఈ 7 మాటల వివరణ మనకు ఇప్పటి వరకు తెలియపరచాలి కాబట్టి అన్నం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మారేసిగా ఒక్కసారి ధ్యానపూర్వక అందరం మోకాళ్ళ మీద ఉన్నాం. ఒక్క 2 minutes అందరం శుద్ధనే కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానపూర్వకంగా పాడదాం పాటను. సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
నన్ను తండ్రితో యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రము నాయన. ఇట్టి రీతిగా ప్రభా ఒక చిన్న మందగా ప్రభా మేమందరము నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో కూడుకొని ప్రభా నీవు సిలువలో ప్రభా 2025 సంవత్సరాల క్రితం పలికిన ఆ మాటలు ప్రభా ఇప్పుడు కూడా నా తండ్రి ప్రభా జీవపు మాటలుగా ప్రభా నాయన మేమందరం జ్ఞాపకం చేసుకోవడానికి, జీవం గల దేవుడవైన నిన్ను నా తండ్రి ప్రభా నాయన గుర్తు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను బాబు. మీరు మాలో మేము మీలో ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. మా జన్మ కర్మ పాపముల నిమిత్తం కలవరి సిలువలో బలియాగమైన దేవుడు బాబు. ఇటు నాయన ఈ భూలోకంలోను అటు పరలోకంలోను ప్రభా సమాధానపరచడానికి ప్రభా సమాధానం ఇవ్వడానికి నా తండ్రి మీరు కలవరి సిలువలో ప్రభా మీరు రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని పెట్టారు బాబు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నా తండ్రి ప్రభా కాలాన్ని 2 భాగాలుగా నా తండ్రి క్రీస్తు శతమని క్రీస్తు పూర్వమని ప్రభా నా తండ్రి ప్రభా విభాగించబడింది బాబు నిన్ను బట్టి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మీకు మహిమ చెల్లిస్తున్నాను బాబు. నాయన నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యాన్ని JLM ప్రేయర్ టవర్కి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం బాబు. వాక్యం చెప్పిన నీ దాసరాలు నాయన రత్నమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వాక్యములు విన్న నీ బిడ్డలు ప్రభా వారి జీవితాల్లో నీరు కట్టి వాక్యాన్ని ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నాయన నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున నాయన నీ నామంలో దీవించబడాలి నాయన. యేసు నామములో ప్రభా వారు దీవించబడుదురు గాక. యేసు నామములో ప్రతి రుగ్మత నుంచి వారు విడుదల పొందుకుందురు గాక. యేసు నామములో ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుకుందురు గాక ప్రభా. నాయన మీరు నాయన కలవరి సిలువలో ప్రతి కట్లను తెంపేశారు బాబు. ప్రతి పాపమునకు నాయన మీరు వెల చెల్లించారు నాయన. నీకు స్తోత్రం బాబు. నాయన మరణాన్ని గెలిచిన దేవుడవు బాబు నీకు స్తోత్రం నాయన. నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రభా ఈ ప్రార్థన అంతయు నీ పాద పద్మముల యొక్క సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి గురించి ప్రార్థన. ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాముని మొత్తం తీసేసి ఇంకొక కొత్త మనిషిని చేయొచ్చు కదా, ఇంకొక కొత్త సృష్టిని చేయొచ్చు కదా అని చాలా మంది వెకట ప్రశ్నలు వేసేవారు. ఇప్పటికీ కూడా లేకపోలేదు. ఎందుకు ఆయన ఇంత ప్రాసెస్ చేశారు, ఇంత ప్రణాళిక ఎందుకు అని. కానీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆ మొదటి ఆదాములోని ఈ చివరి కాలంలో పుట్టిన మనం కూడా ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చేత చేయబడిన సృష్టి ఒక్కటే, అదే మొదటి ఆదాము. ఆ ఆదాములోని కడపటి మానవుని వరకు కూడా అదే ఆదాములో దేవుడు చూశాడు. కాబట్టి సృష్టికి ప్రతి సృష్టి ఆయన చేయలేదు. ఆ ఆదాములోని చివరి వరకు ఎంతమంది దేవుని లెక్కలో ఈ భూమి మీద పుట్టనే ఉన్నారో వారందరినీ ఆ ఆదాములోనే దేవుడు చూశాడు. కాబట్టి ఆదాముని చంపేసి ఇంకొక క్రొత్త ఆదాముని చేసేది దేవుని ఉద్దేశం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రమేష్ ని అప్పుడు దేవుడు ఆదాములో చూశాడు. ఇప్పుడు ఆ చిన్నాళ్ళు కూడా దేవుడు ఆ ఆదాములో చూశాడు. అందుకే ఆదాముని ఆ తోటలో నుంచి పంపించాడు తప్ప ఈ భూమి మీద నుంచి చంపడానికి ఆయనకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా దేవుని ఆ జవాబు ఏంటి అని అంటే మొదటి ఆదాములోని యావత్తు మానవాళిని చూశాడు దేవుడు. అందుకే
ఆ ఆదాములో ఉన్న రక్తమే ఇప్పటి వరకు ప్రతి మానవునిలోనూ ప్రవహిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము ఏ పాపమైతే చేశాడంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ పాపాన్ని బట్టే ఈ రోజు వరకు ప్రతి మనుషుడు పాపి అని పిలుస్తున్నారు. అందుకే యావత్ మానవాళి పాపము కొరకు వేదాలన్నీ ఘోషిస్తున్న ప్రకారంగా సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం ఘోషిస్తూ వేదాలు శాస్త్రాలు. దేవుని బిడ్డలారా, యావత్ మానవాళి పాపానికి ఒక పరిశుద్ధ రక్తము కావాలి అని. ఆ పరిశుద్ధుడు ఎవరు? ఆ పరిశుద్ధుడు ఎవరు ఇష్టపూర్వకంగా ప్రాణం పెడతారు అని లేఖనాలు తెరిచి చూస్తే దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు, రోషము గల దేవుడు తానే ఒక నిర్ణయానికి వచ్చి ఎలాగో అని అంటే, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవునికి పాపములో చోటే లేదు. కానీ ఆ దేవుడే మనుష్యుడిగా లోకానికి రావటానికి ఆయనే ఒక రక్షణ ప్రణాళిక వేసుకుని ఏదేని తోటలో దేవుడు ఆదాముని ఆ తోటలో నుంచి బయటికి పంపించినప్పుడే ఆయన ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నేను ఈ భూమి మీదకి వచ్చి నా కుమారుడైన ఆదాము చేసినటువంటి ఆ దోషానికి పాపానికి నా ఒంటిలోనే నా రక్తము ద్వారానే ఆ శిక్షకు ఆ యొక్క పాపానికి విరుగుడు నేనే బలి కావాలి. అందుకే ఎవరైతే చట్టాన్ని రాశారో చట్టం రాసిన వారే ఆ చట్టంలో నిలబడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, సిలువలో నేరాలు చేసిన వారితో పాటు ఆయనకి నేరస్తుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే అది మన స్థానము, అది మన స్థానము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రవచనం చెప్పబడింది, ఆయన నలగొట్టబడాలి, ఆయనను నలగొట్టడం దేవునికి ఇష్టము, ఆయన ఆకలి కొనటం లేఖనముల నెరవేర్పు అని మనం చదువుకున్న 7 మాటలు కూడా లేఖనము, ప్రవక్తలు, ప్రవచనాలు నెరవేర్పు. హల్లెలూయా. లేఖనం అంటే ధర్మశాస్త్రము నెరవేర్చటము, ప్రవచనాలు నెరవేర్చటము. అక్కడ ఇద్దరు దొంగలు ఈ సిలువ వేసినటువంటి యేసయ్యను చూస్తూ ఉన్నారు. రెండవ మాటగా అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చూస్తే 41వ వచనం నుంచి కిందకి చదివితే ఉంటుంది ఆ మాటలు. ఇద్దరి సంభాషణ ఉంటుంది. ఇద్దరి సంభాషణ. ఒక నేరస్తుడు అంటాడు, నువ్వు దేవుడు అంట కదా, నిన్ను నీవు రక్షించుకొని నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడొచ్చు కదా అంటాడు. అంటే ఆ నేరస్తులలో ఇంకా లోకము, లోక ఆశలు చావలేదని మనకు అర్థమవుతున్నాయి. లోకము, లోకాశలు ఇంకా ఆయనలో ఏమాత్రము పోలేదు. ఎందుకు యేసయ్యను చూసి ఎలాగ హేళనగా నిన్ను అందరూ ఈదులు రాజు అంటున్నారు, నువ్వు దేవుడు అనుకుంటున్నారు కదా, లేకపోతే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే ఆ మాటలో ఏమర్థమవుతుంది అంటే మౌనంగా ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, వధకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు యేసయ్య మౌనముగా ఉంటాడు అని 53వ యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్య నెరవేర్పు ఒకవైపు, ఇంకొక వైపు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16 ప్రేమించిన దేవుడు మాటకి ఏమి చెప్పకుండా మౌనమైపోయి ఆయనను చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మౌనంగా ఉన్నా కూడా గొప్ప భావం ఉంది లోపలని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మౌనంలో రోమా ప్రభుత్వం వేసిన ఆ శిక్షను గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన మౌనంలో శిక్షకు పాత్రుడై అంటే ఆ శిక్షకు తగినటువంటి హేతు ఉన్న ఆ దొంగను చూసి ప్రేమతో మౌనంగా ఉన్నారు. అదే సమయంలో తనకు కుడివైపునున్న ఇంకొక నేరస్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ దొంగ మొదటి నేరస్తుడితో సమాధానం ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవునికి భయపడవా అంటే ఈ రెండవ నేరస్తుడికి ఈ సిలువలో వేలాడుతున్న ఈ యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాడు. ఎందుకు ఆయనకి దేవుడు అని అర్థం ఆ ప్రక్కన
ఆయన వైపు అలాగే చూస్తూ ఉంటే నాకేమో కింద తిట్టేవాళ్ళని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది, హేళన చేసే వాళ్ళని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. కానీ ఈయనేంటి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు, అమ్మ బాబోయ్, ఇంత శిక్షలో ఉండి, ఇంత బాధలో ఉండి, ఇంత భయంకరంగా వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఉంటూ కూడా ఒక్కళ్ళని కూడా దూషించకుండా, ఒక్కళ్ళ మీద కూడా కోపపడకుండా, ఇంత ఘోరంగా శిక్షించే ఈ వ్యక్తుల గురించి తండ్రిని వేడుకుంటున్నాడు అని అంటే, అమ్మ బాబాయ్, ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేవుడు, ఈయన దేవుడు. ఈ రెండవ నేరస్తుడి మాటలు దేవుని బిడ్డలారా, ఈయన దేవుడు అని తెలియచేస్తున్నాడు. ఇంకొకటి, దేవునికి భయపడాలి. దేవుడు అని అంటే దేవుని బిడ్డలారా, మానవుడైన ప్రతి ఒక్కడు దేవుని మాటకు భయపడాలి, దేవుని గౌరవించాలి, దేవుని ఆయనకిచ్చే మహిమ ఆయనకి ఇవ్వలేకపోతే ఆయన దేవుడు కాబట్టి నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అనే ఆ యొక్క గొప్ప భావము ఈ రెండవ నేరస్తుడు పలికే మాటలో కనబడుతుంది. అంతేకాదు, నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈయన ఇంకొకటి ఏం తెలుసుకున్నాడు అని అంటే, పాపం చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. నువ్వు నేను చేసిన దానికి ఈ బాధ అనుభవించటం మనకిది న్యాయమే, మనకిది తగినదే. కానీ ఏ నేరము చేయని ఈయన ఇంత భయంకరమైన శిక్ష భరిస్తూ కూడా మనలను క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు అని అంటే, ఈయన దేవుడు కదా, నువ్వు ఈయనకి భయపడాలి కదా అని చెప్తూ తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడని ఈ మాటలో మనకు అర్థమవుతుంది. 41వ వచనం చూస్తే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. దేవుని బిడ్డలారా, నేనైతే పాపం చేసి తప్పులు చేసి నేను ఘోరమైన క్రియలు చేశాను కాబట్టి నాకు ఇది తగినదే అని పశ్చాత్తాపడుతూ, దేవుని బిడ్డలారా, నేరస్తుడని సిలువ వేసిన లోకానికి ఈయనలో ఏ తప్పిదము లేదు అని రుజువు చేస్తూ ఉన్నాడు. సిలువలో కుడివైపున ఉన్న ఆ నేరస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈయన దేవుడే అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఈయనను శిక్షించడానికి ఈయనలో ఎలాంటి నేరము లేదు అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా 42వ వచనం మనం చూస్తే, యేసు అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు అనగా అర్థం ఏంటి అంటే రక్షకుడు. నేను భరించే ఈ శిక్ష నుండి నన్ను రక్షించే రక్షకుడు అని ఈయన అర్థం చేసుకుని యావత్ మానవాళికి ఆ సిలువలో ఈ నేరస్తుడు పలుకుతున్న ఈ మాట ఏంటి అంటే, రక్షకుడు, యావత్ మానవాళికి నీవే రక్షకుడు, నీవే రక్షకుడు అంటే. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ఈయన చేసినటువంటి ఈ యొక్క నేరానికి ఘోరానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు కదా, శిక్షలో ఉండి కూడా రక్షకుడు అని గుర్తించాడు అని అంటే, వీళ్ళ చేసిన ఈ యొక్క కఠినమైన పనులకైతే రోమా ప్రభుత్వము శిక్ష వేశారు కానీ వీళ్ళకి రక్షణ ఏ పాపము నుంచి, ఏ నేరము నుంచి, ఏ దోషము నుంచి రక్షణ కావాలో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మానవుడు పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ పాపంలో అనగా జన్మ పాపం, మానవుడు జన్మతః పాపి. సిలువలో రోమా ప్రభుత్వం వేసిన శిక్ష కర్మ పాపానికి వేశారు. కర్మ పాపము అనగా అర్థం ఏంటి అని అంటే, ఒక మనిషి ఎదట మనిషికి విరుద్ధంగా చేసిన ఆ క్రియ కర్మ పాపము. కర్మ పాపము అనగా ఏంటి అని అంటే, మనిషి ఇంకొక మనిషికి వ్యతిరేకంగా చేసింది, లేకపోతే మనిషిని బాధ పెట్టేది, మనిషిని దోచుకొని లేకపోతే ఇబ్బంది పెట్టి వాళ్ళ ఎదుటి వ్యక్తికి బాధ కలిగించేది కర్మ పాపం అయితే, జన్మ పాపము జన్మనిచ్చిన దేవునికే విరుద్ధంగా చేసేది
జన్మ పాపము. మానవుడు జన్మతః పాపి ఎప్పుడయ్యాడు అంటే ఏదెను తోటలో ఆదాము నుండి సంక్రమించింది ఈ జన్మ పాపం. ఈ జన్మ పాపానికి ఏ పోలీస్ స్టేషన్లోనూ శిక్ష లేదు, ఏ చట్టంలోనూ శిక్ష లేదు. నేను పాపం చేశాను నాకు శిక్ష ఇవ్వండి అని అంటే నవ్వుతారు. ఎందుకు అంటే అందరూ అదే పాపంలో ఉన్నారు. ఈ పాపానికి ఎవరు 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 విడిపిస్తారు అని అంటే జన్మలో పాపము లేని వ్యక్తి ఈ జన్మ నుండి ఈ జన్మ పాపము నుండి విడిపిస్తారు. ఆయని ఏకైక నరుడు, ఆయని ఏకైక దేవుడు అని పిలువబడుచున్న యేసు అని పిలువబడుచున్న రక్షకుడు. ఆ రక్షకుడు పాపము లేకుండా ఈ భూమి మీదకి వచ్చాడు కన్య మరియ గర్భమున. అందుకే ఆయన జన్మలో పాపము లేదు కాబట్టి ఆయన ఆ యవన కాలమందు చిందించిన రక్తము, జన్మలో పాపము లేని ఆ యవనస్తుని రక్తమే, ఆ పుణ్యాత్ముని రక్తమే జన్మ పాపము నుంచి యావత్తు మానవాళిని విడిపిస్తుంది అని ఈ సిలువలో కుడివైపునున్న నేరస్తుని మాటలో మనకి జవాబు. హల్లెలూయా, హల్లెలూయా. యావత్తు మానవాళికి జవాబు. సిలువలోనే సత్య స్వార్థ ప్రకటించిన నేరస్తుడు యేసయ్యకు కుడివైపునున్న ఈ నేరస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ జన్మ పాపము నుంచి రక్షించేది నువ్వేనయ్యా. అందుకే అంటాడు యేసు అని పిలుస్తూ ఉన్నాడు. యేసు అనగా రక్షకుడా అని. రెండవదిగా యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. 42వ వచనం. ఈయన రక్షకుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసయ్య రక్షించడానికి వచ్చాడు. ఆయన ఉండే రాజ్యములో మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రెండవసారి యోధా గోత్రపు సింహముగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మొదటి రాకడ గొర్రె పిల్ల వలె తగ్గించుకుని రక్షకుడిగా యేసుగా వచ్చాడు. ఆయన చేస్తూ ఉంది. సిలువలో కుడివైపున వేలాడుచున్న ఈ రెండవ నేరస్తుని యొక్క మాటలు మనకు అర్థమవుతుంది. ఆయన రక్షకుడు, ఆయనకు ఒక రాజ్యము ఉంది. అందుకే ఆ నేరస్తునికి వెంటనే స్పందించారు. ఎవరు? యేసు ప్రభు వారు వెంటనే స్పందించి, అంటే దేవుని బిడ్డలారా, ఈ స్పందన దేవునిలో కలగాలి అని అంటే ప్రతి మనిషి నేను పాపిని. ఏ పాపిని? నేను జన్మతోనే పాపిని అని ప్రభు దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని బిడ్డలారా, వెంటనే నా ప్రభు వారి యొక్క మాటకు స్పందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపమైనా కానివ్వండి, ఏ శిక్ష అయినా కానివ్వండి, ఎంత ఘోరమైనా కానివ్వండి, ఎలాంటి పరిస్థితి అయినా యేసయ్యా నేను పాపినయ్యా అని చెప్తే నా ప్రభు వెంటనే స్పందిస్తారు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ నేరస్తుని మాటకు వెంటనే స్పందించిందే సిలువలో రెండవ మాట. వెంటనే ఆయనతో అంటారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నేడు వెంటనే దేవుని బిడ్డలారా నాతో కూడా అంటే సిలువ మరణము వెంటనే ఆయన ఏ పరదైసులో అయితే ఉంటారో నువ్వు నాతో కూడా ఉంటావు. ఎంత గొప్ప భాగ్యం ఉంది, ఎంత గొప్ప భాగ్యము. ఈ రోజుకు కూడా చాలా మంది ఒక అపోహలో ఉంటారు లోకమంతా. చూద్దాంలే దేవుడు చచ్చిపోయాక చూద్దాంలే, పరలోకం వెళ్తాము, నరకానికి వెళ్తాము, చూద్దాంలే అనే ఆ మోసములు, అనే ఆ నిర్లక్ష్యములు ఈ రోజుకి కూడా చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటు నిర్లక్ష్యానికి నిరుత్సాహంగా ఉన్న మనుషులకి ఈ వాక్యము జవాబయ్యింది. ఆ మాట ఏంటి అంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవు. హల్లెలూయా. దేవుడు ఆయన రక్షకుడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములోనే మనమందరము వెళ్ళాలి. అదే శాశ్వత రాజ్యము, అదే నిత్య. అందుకే యోహాను 14:6 అంటారు యేసయ్య, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు ఆ నిత్యత్వములోనికి వెళ్ళరు. నా ద్వారా అంటే దేవుని బిడ్డలారా ఆ సిలువ శిక్ష భరించి చివరి రక్తపు బొట్టు వరకు చిందించిన ఆ యేసయ్య ద్వారానే మనకి మోక్ష మార్గము. మరి ఇంకొక మార్గము లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, సిలువలో పలికిన 3వ మాట ఏంటో తెలుసా? యేసయ్య
చాలా బాధ్యత కలిగిన గొప్పవాడు. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దైవ కుమారుడు. హల్లెలూయా. యోహాను సువార్త 10:18 గుర్తు పెట్టుకోండి, చదవద్దు. 10:18 ఒక మాట ఉంటుంది. అది ఏ మాట అనంటే, నాకు ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకొనటానికి అధికారము కలదు అని వాక్యం ఉంది. ప్రాణము పెట్టుటకును తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకొనటానికి అధికారము కలిగిన ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఎంతో బాధ్యతతో యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 3వ మాట యోహాను సువార్త 19:26 చూస్తే, అమ్మో ఇదిగో నీ కుమారుడు అని శిష్యుడైన యోహానుకి ఆ తల్లిని అప్పగిస్తారు. తన తల్లి ఎవరు? మరియమ్మ గారు కదా. మరియమ్మ గారిని తల్లి ఆ పైకి శిలువలో వేలాడుతున్న తన కుమారుని చూసి ఏడుస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడే ప్రవచనాల ద్వారా ముందే తెలియజేశారు. ఆ 9 నెలలు మోసి కనిన ఆ తల్లికి ఏమని అంటే, అమ్మో నీ గర్భంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతాది అని. ఆ ఖడ్గము దూసుకొని పోవుట అంటే దేవుని బిడ్డలారా, తను చూస్తుండగా తన యొక్క కుమారుడు ప్రాణము విడుచుట. ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ప్రతి తల్లికి తెలుసు ఆ బాధ ఎంత ఘోరమే. కడుపులు పుట్టిన బిడ్డ తన ఎదురుగా అంత విలవలాడుతూ ఆ సిలువలో ఆ భయంకరమైన ఆ ఘోర శిక్షలో ఉంటే ఏ తల్లి కూడా చూసి తట్టుకోలేదు. అందుకే యేసయ్య ఆ సిలువలో ఆ తల్లి వైపు చూస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే తన కూడా ఉన్న శిష్యుడికి ఆ తల్లిని వాళ్ళని బాధ్యతగా చూడాలి. అందుకే బాధ్యత కలిగిన కుమారుడిగా శిష్యుడికి ఆ తల్లి బాధ్యత అప్పగించాడు. తర్వాత 4వ మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటల సమయము. ఈ సమయము దేవుని బిడ్డలారా, ఆయన ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలోనే వేలాడుతూ ఉన్నారు. అంటే దాదాపు 6 గంటల సమయం. యేసయ్య కోసం మనం 1 గంట కూడా ఎక్కువ గడపడానికి మనకు ఓపిక ఉండట్లేదు. కానీ సిలువలో యేసయ్య ఆ రోజున అంటే శుభ శుక్రవారం రోజున 6 గంటలు దేవుని బిడ్డలారా, భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువలో 2 చేతులలో 2 మేకులు, కాళ్ళలో 1 మేకు, 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నారు. అంటే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ శిక్ష ఎంత ఘోరమైందో అది మన కొరకు. అప్పుడు యావత్ మానవాళి పాపము ఆయన భుజాల మీద ఉంది. రోషము గల దేవుడు పరలోకము నుండి చూస్తూ ఉన్నాడు. ఎవరి వైపు? సిలువలో వేలాడుతున్న తన ప్రియ కుమారుడి వైపు. కానీ ఆయన దగ్గర పాపానికి చోటే లేదు. కానీ యావత్తు మానవాళి పాపము మోయటానికి ఇష్టపడి వచ్చిన ఈ కుమారుడి యొక్క స్థానం ఏంటి అంటే, ఈ పాపమంతా ఆయన మీద మోపబడాలి. ఈ పాపమంతా ఆయన మీద మోపిన సమయంలో యేసయ్య తండ్రిని చూసి అంటారు, నా దేవా నా దేవా నేల చెయ్యి విడిచితివి. ఈ మాటను చాలా మంది అపార్థం చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు, దేవుడు చెయ్యి విడిచిపెట్టారంటారు, ఇదేంటి అని చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఈ మాటలో ఉన్న గొప్ప మర్మం ఏంటి అని అంటే, దేవుడు రోషము గల దేవుడు. నేను మొదటే చెప్పాను అన్నమాట. సృష్టికర్త అయిన యెహోవా రోషము గల దేవుడు, పరిశుద్ధుడు. ఆయన దగ్గర పాపానికి చోటే లేదు. కానీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి మన పాపమంతా ఆయన భుజాన్ని వేసుకున్నప్పుడు తండ్రి ఒక్క క్షణం చేయి విడిచిన ఆ గడియ ఆయన గుండె తట్టుకోలేని ఈ బాధ. ఒకవైపు మానవాళిని ప్రేమించిన యేసు, ఇంకొక వైపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసు. ఈ తండ్రి కుమారుడు మధ్యలో దేవుని బిడ్డలారా, మనుషులందరి పాపము
ఒక్క క్షణము ఆయన చేయి విడిచిపెట్టి ఉన్నటువంటి ఆ క్షణం. ఎందుకే నా దేవా నన్నేలా చేయి విడిచితుడు. రోషము గల దేవుడు, పాపానికి చోటే లేదు. ప్రేమ కలిగినటువంటి కుమారుడు పాపమంతా దీపం వేసుకుని ఆ ఒక్క క్షణము తండ్రి చేయి విడిచి ఈ పాపానికి, శాపానికి, దోషానికి, యావత్ మానవాళికి ఒకేసారి పర్యవసానము ఆయన ఆ సిలువలో చిందించి ఉంటున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే అర్థము 4వ మాట. 5వ మాట, లేఖనములు నెరవేర్చబడినట్లు నేను దప్పుకొనిచున్నాను. ఈ మాటలో 2 భావాలున్నాయి. ఒకటి, ఆయన మానవుడిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ శిలువలో వేలాడుతూ మన శరీరంలో ఉన్న ఆ మానవుడిగా, మనుష్య కుమారుడిగా దప్పికొంటూ ఉంది. ఆ సమయంలో హేళన చేస్తూ ఆయన్ని వెక్కిరిస్తూ చేదు చిరకిచ్చారంట ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వైపు ఆయన దాహం ఏంటో తెలుసా? ఆయన బిడ్డలందరూ ఆయనతో ఆ నిత్య రాజ్యంలో ఉండాలి అని ఆయన దాహము. యావత్తు మానవాళికి, సర్వ లోకానికి గొప్ప శుభవార్త ఏంటి అని అంటే అందరి కోసం ఆయన రక్తం చిందించారు. ఇది శుభ శుక్రవారం రోజునే. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన దప్పిక. దేవుని బిడ్డలారా, 6వ మాటగా సమాప్తమయ్యింది. ఏది సమాప్తమయ్యింది అని అంటే ధర్మశాస్త్రం అంతా ఆయన సిలువలో నెరవేర్చి మన మీద రుణముగా మన మీద పెత్తనం చేస్తా ఉంది. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు మన మీద పెత్తనం చేస్తా ఉన్నాయి. ఎలాగో అని అంటే నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు శిక్ష ఏంటో తెలుసా? ఈ పాపానికి నువ్వు గొర్రెను వధించాలి, నువ్వు చేసిన ఈ అబద్ధానికి పావురాన్ని వధించాలి, నువ్వు చేసిన ఈ ఘోరమైన నరహత్యకు ఆ ఎద్దుని, ఆ ఆవుని వధించాలి అని మనము చేసిన పాపానికి మనమిచ్చే బలి యొక్క రూపం కనబడుతుంది. ఎంత అవమానమే అని అంటే ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నారు. ఒక పెట్టెను పట్టుకెళ్తే ఓహో అబద్ధం చెప్పాడేమో, ఒక గొర్రె పిల్లని తీసుకెళ్తే అమ్మో మోసం చేసి, దొంగతనం చేసి ఏదో దోచుకున్నాడేమో, ఇక ఎద్దును ఆవును తీసుకెళ్తే అమ్మో ఈయన వ్యభిచారం చేసి, నరహత్య చేసి భయంకరంగా ఉన్నాడేమో. మనం తీసుకెళ్లే ఈ యొక్క జంతువులను బట్టి మన యొక్క పాపం ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ధర్మశాస్త్రము మన మీద విధి రూపకంగా ఆజ్ఞలు మన మీద పెత్తనం చేస్తూ ఉన్న సమయంలో కొలస్సీ పత్రిక 3:15 ఉంటుంది. మన మీద పెత్తనం అంటే రుణం, ఆ రుణం మనం తీర్చలేంది అనమాట. ఆ భయంకరమైనటువంటి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను యేసయ్య సిలువలో మేకులకు కొట్టి మనల్ని విడిపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే సమాప్తమైనది అని చెప్పబడిన ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా సమాప్తమైనది అని చెప్పటానికి రక్షణ ప్రణాళిక సిలువలో ఆయన నెరవేర్చి ముగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక క్రికెట్ ఆడి లేకపోతే ఒక ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా ఒక గేమ్ ఆడే యవనస్తుల్ని మనం చూస్తే లాస్ట్ బాల్ కొట్టగానే వాళ్ళు విన్ అయిపోయారు అని అంటే ఎంత గట్టిగా అరుస్తారు. ఎక్కడ బ్యాట్ అక్కడ, ఎక్కడ బాల్ అక్కడ పడేసి గంతులేసి విన్ అయిపోయాం, ఈ గేమ్కి విన్నర్ నేనే అని ఎంత గంతులేసి కేకలేసి అరుస్తారో దేవుని బిడ్డలారా. అలాగే సమాప్తమైనది అని ఆయన దగ్గరగా సిలువలో పలికారు. యావత్ మానవాళి కోసము ఆయన వేసుకున్న రక్షణ ప్రణాళిక ముగిసిపోయింది, సమాప్తమైంది. ఆ రుణాన్ని మేకులతో కొట్టి, ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులతో కొట్టి మన మీద రుణముగాను మన మీద పెత్తనం చేసే, అజమాయిషి చేసే ఆ ధర్మశాస్త్ర విధులన్నిటినీ ఆయన నెరవేర్చి అక్కడితో తిరిచేసి దేవుని బిడ్డలారా మనల్ని విడిపించిన ఈ శుభ శుక్రవారము యేసయ్య 6వ మాటకి జవాబు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 అనే సంఖ్య మనిషి చూపిస్తూ ఉంది. ఆయన 6 రోజులు సృష్టించేశారు, 6వ రోజు మనిషిని సృష్టించారు. 6 సంఖ్య మానవుడికి. ఈ 6వ మాట యావత్ మనుషులు చేసిన దోషానికి, పాపానికి శిక్ష ముగిసిపోయింది, సమాప్తం
జరిగింది అని విజయంతో వేసిన కేక ఆయన ఈ 6వ మాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చివరిగా 7వ మాట చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించును అని పలికిన మాట మొదటి మాట. మళ్ళా అదే తండ్రి అని సంబోధిస్తూ ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దుర్మార్గులు ఆయనను కొడితే చనిపోలేదు. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని దగ్గరగా కేక వేసి యేసయ్య తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి ఆయన మరణించెను అనేది. చనిపోయెను అని లేదు వాక్యము. ఆయన ప్రాణము విడిచెను అనింది 4 సువార్తల్లో కూడా. దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రాణాన్ని బలిగా మనందరి కోసము అర్పణగా అర్పించుకున్నాడు తప్ప ఆయన చనిపోయాడు, లేకపోతే ఆయనను చంపేశాము అనటానికి లేదు. ఆయన ప్రాణము పెట్టగలడు, తిరిగి ఆయన దానిని తీసుకోగలడు. ఈ అధికారం కలిగినటువంటి ఈ యేసు ప్రభు వారు సంపూర్ణ మనుష్య కుమారుడిగా, మానవుడిగా మన శరీరాన్ని, మన రక్తమాంసాలని ధరించుకొని వచ్చిన ఈ యేసయ్య చివరి రక్తపు బొట్టు వరకు చిందించి ఆయన చివరిగా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ప్రాణము విడిచెను అని తండ్రి అని ప్రారంభించాడు. చివరి మాట తండ్రి అని, మధ్యలో ఒక్క మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆయన దేవుడిగా, ఈయన మానవులందరి పాపము వేసుకున్న మనుష్యుడిగా మారి, మానవులందరి పాపము ఆయన భుజాన్ని వేసుకుని పాపిగా మారి, దోషమంతటిని ఆయన వీపు మీద వేసుకుని దోషిగా మారి ఆయన పిలుస్తున్నాడు, దేవా దేవా అంటే ఏలి ఏలి లామా సబక్తాని అనగా, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అనగా, ఇక్కడ సంపూర్ణ మానవుడిగా పాపాన్ని ఆయన వీపున వేసుకున్న పాపిగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చివరి మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, తండ్రి చేతికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు వారు ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని తిరిగి తండ్రి ఇచ్చారు, ప్రాణము విడిచెను అని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ 7వ మాట యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఆయన ఏ అధికారి, ఆయనను ఏ అధికారము చంపలేదు. ఆయన ఇష్టపూర్వకంగా మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఆ శాపము, పాపము, యావత్తు శిక్ష సిలువలో ఆయన భరించి నెరవేర్చాడు. మనలను మోసగించడానికి వచ్చిన ఆ యొక్క సర్పము రూపములో ఉన్న ఆ యొక్క ఆ పాపిని సిలువలో తల చితగొట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇట్టి శుభకరమైనటువంటి ఆనవాలను మనకు సిలువలో చూపించిన యేసయ్య బలహీనుడిగా చనిపోలేదు. ఆయన వీరుడిగా, బలవంతుడిగా ఆయన తన ఇష్టపూర్వకంగా మన కోసము అర్పణైపోయాడు. అదే సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆయన చూపిన గొప్ప ప్రేమ. హల్లెలూయా. అందుకే ఆయన బలహీనుడు కాదు, ఆయన వీరుడు. హల్లెలూయా. ఆయన సిలువ వీరుడు. ఆయన సిలువ వీరుడు కాబట్టి మనం గట్టిగా చప్పట్లు కొట్టి మనకు రక్షణ తెచ్చిన వీరుడైన ఆ సిలువలో వేలాడుచిన యేసయ్యను గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ఇంత గొప్ప విజయాన్ని తెచ్చి మనము ఆ విజయములో పాలు పొందాలని ప్రేమతో 2 చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నశించిపోతున్న సమస్త జనులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షించే యేసయ్య వైపు మనందరము చేతులు జోడించి ఆయన దగ్గర తలవంచవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే
మనకు రక్షణ తెచ్చిన ఆ గొప్ప దేవుడు సర్వమానవాళ్ళకి మనము చూపించాలి. ఇట్టి రక్షణ తెచ్చిన విజయ వీరుడికి దేవుని మనందరం కూడా మహిమతో ఆయనను మహిమపరచడానికి 2 చేతులు ఎత్తి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.